తాజా కాయగూరల్లో రాజా ఎవరంటే వంకాయ అనే చెప్తారు కదా! అలాంటి వంకాయతో ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా సింపుల్‌గా, టేస్టీగా వంకాయ ఉల్లి కారం చేసేసుకుందాం. ఓకేనా? హే గాయ్స్! మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం చెప్పండి? వంకాయ అంటే ఇష్టం లేనోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారేమో కదా! ఎందుకంటే తాజా కాయగూరల్లో రాజా ఎవరంటే వంకాయ అనే చెప్తారు కదా! అవునండి. వెజిటేరియన్స్‌కి వంకాయ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ప్రైమ్ వెజిటబుల్ కదా! అలాంటి వంకాయతో ఎప్పుడు చేసుకునే గుత్తి వంకాయ కూరో, లేకపోతే వంకాయ మషాలాలో, వంకాయ పులుసో, లేకపోతే వంకాయ ఫ్రైయో కాకుండా ఎలాంటి మసాలాలు అవసరం లేకుండా సింపుల్‌గా, టేస్టీగా వంకాయ ఉల్లి కారం చేసేసుకుందాం. ఓకేనా? ఇంకా ప్రాసెస్‌లోకెళ్ళిపోతే కుదిరితే తెల్ల వంకాయలు ఇలాంటి అదే గ్రీన్ వంకాయలంటారో, తెల్ల వంకాయలంటారో ఇవి బావుంటాయన్నమాట టేస్ట్. లేదు అనుకుంటే ఎలాంటి వంకాయతో అయినా చేసుకోవచ్చు. నష్టమేం లేదు. కానీ వంకాయ లేతగా ఉండేలా చూసుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఈ డిష్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సో, బేసిక్‌గా ఏంటంటే ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం మాత్రమే ఈ డిష్‌కున్న ప్రాసెస్ అంటే. ఇంక అంతకు మించి ఏముండదు. ఈ ఉల్లి కారం అనేది ఏంటంటే దాన్ని మీరు దోస మీద వేసుకొని, దోస పైన కారంలాగా వేసుకొని, నెయ్యేసుకొని తింటే కూడా ఆసమ్ ఉంటది. అలాంటి ఉల్లికారం అనమాట ఇది. కానీ చేసుకోవడం మాత్రం వెరీ సింపుల్. ఇలాంటి మిక్సీ గిన్నో, లేకపోతే బ్లెండరో తీసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ గార్లిక్ పాడ్ అదే తెల్లగడ్డలో ఒక హాఫ్ రెబ్బలు వాడుకుంటే చాలు. ఒక 5, 6 రెబ్బలు, అలాగే జీలకర్ర, ఉప్పు, కొద్దిగా పసుపు అండ్ కారం. అంతేనండి. ఇదే ఉల్లి కారం అంటే. దీన్ని మంచిగా పేస్ట్ పట్టేసుకుంటే చూసారా? అసలు కలర్ చూసారా ఎంత బావుందో? సో, ఇప్పుడు మనకి ఉల్లి కారం రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ వంకాయలున్నాయి కదా! తొడిమితో కూడా ఇలా నీట్‌గా 4 వైపులా మనం గుత్తి వంకాయ కోసుకున్నట్టు కోసుకోండి. లేదు మాకు ఇట్లా గుత్తి వంకాయలా అవసరం లేదు అనుకుంటే మంచిగా ముక్కల్లాగా పొడవుగా 4 ముక్కలు కూడా కోసుకోవచ్చు. కానీ వంకాయ అంటేనే అలా గుత్తిగా తినటానికి ఇష్టపడతాం కాబట్టి ఇలా గుత్తి వంకాయలా కోసాను. పెట్టడానికి కూడా మనకి ఈ కారం లోపల కూర్చడానికి బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మీరు ఎక్కువ సేపు కానీ వదిలేసే పనైతే తప్పనిసరిగా ఉప్పేసుకున్న నీళ్ళల్లో వేయాలి. లేకపోతే వంకాయ కడనెక్కిపోద్ది. లేదంటే ఇప్పుడు పక్కన కడాయి పెట్టేసుకొని ఇలా వెడల్పైన కడాయి కొద్దిగా బేస్ మందంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆవిరి మీదే ఉడికిచ్చేస్తాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ వంకాయని ఇలా 4 పక్షాలు కట్ చేసుకొని పుచ్చులేం లేకుండా చూసుకొని ఇందాక మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఉల్లి కారం స్పూన్‌తో నీట్‌గా వంకాయలోకి కూర్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా కాగాక ఇక్కడ మీరు కూర్చి డైరెక్ట్‌గా అలా వేసేయొచ్చనమాట. వేసేసి ఇప్పుడు ఇలా వంకాయని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ రౌండ్‌గా 4 వైపులా మగ్గేలాగా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ వేపుకోవడమే. ఇలా ఒక 65-70% వేగిపోయిందనుకున్నప్పుడు ఈ మిగిలిన ఉల్లిపాయ కారం ఉంది చూసారా? అది కాస్త ఇందులోకి వేసేసుకుంటే అదే మన గ్రేవీ అయిపోతుందనమాట. కానీ మేక్ ష్యూర్ చేసుకోండి వంకాయ కొద్దిగా ఒక 70% ఉడికిపోయిందన్నప్పుడు మాత్రమే వేయండి. ఎందుకంటే కారం కదా తొందరగా మాడిపోతదనమాట. వంకాయ ఉడికిపోయిందనుకున్నప్పుడు దింపేసుకొని చక్కగా కొత్తిమీరేసుకొని, గార్నిష్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకుంటే మీరు చపాతీలోకి తింటారా? లేకపోతే ఉత్తగానే తింటారా? లేకపోతే అన్నంతో తింటారా? రసంతో తింటారా? అనేది మీ ఇష్టం. ఎలా తిన్నా నా గ్యారంటీ అసలు ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. చేసుకోవడం కూడా ఎంత సింపులో చూసారు కదా! బిగినర్సు అందరూ అంటే కొత్తగా వంట చేసుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకునే యమ్మీ వంటకం అనమాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ హ్యాపీగా లేకపోతే వీక్ డే నేను మీ ఇంట్లో వంకాయలుంటే ఇలా ట్రై చేసేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పేసేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకొచ్చేస్తాయి.